దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము. ప్రభునందు ప్రియులారా, రోజులు గడిచే కొద్దీ కొందరు కాలగర్భంలో కలిసిపోతారు. వారు మరవబడతారు. గొప్పవారు కొందరు మాత్రమే చరిత్రలోకి ఎక్కుతారు. ఇది అందరికీ సాధ్యం కాదు. లోకము కొందరిని మాత్రమే గుర్తించి వారిని జ్ఞాపకంలో ఉంచుకుంటుంది. కానీ వీరిలో మంచి చేసిన వారు, చెడు చేసిన వారు కూడా ఉంటారు. అయితే ఈ లోకంలో ఎవరు మనలను అంతగా జ్ఞాపకం చేసుకొనగలరు? ఒకవేళ వారు జ్ఞాపకం చేసుకొనకపోయినా దేవుడు మాత్రము నిన్ను, నన్ను, మనందరినీ ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకుంటున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ కీర్తనల గ్రంథం 112వ కీర్తన 6వ చరణములో నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు అని అంటున్నాడు భక్తుడి ద్వారా. నిజమే, దేవుడు మనలను మరిచిపోజాలడు. కీర్తనల గ్రంథం 8వ కీర్తన 4వ చరణములో నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు అంటాడు భక్తుడు దావీదు. ఆయనే అంటాడు కీర్తనల గ్రంథం 103వ కీర్తన 14వ చరణములో, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసై ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు అని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. నిజముగా దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొనకపోతే మనం ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయి ఉండేవారం. కానీ దేవుడు మనం చేసిన భక్తిని, ఆయన సన్నిధిలో చేసిన మంచి కార్యములను గుర్తిస్తున్నట్లు మాట్లాడుతున్నాడు. మనము సేవకులము, దైవజనులము అని వాక్యము ద్వారా గుర్తించాలి. కొందరు అనుకుంటారు సేవకులు, దైవజనులు అనగా పాస్టర్ గారులు మాత్రమే, వాక్యాన్ని బోధించే బోధకులు మాత్రమే అని అభిప్రాయపడతారు. కానీ సేవ అనగా ఆరాధన, భక్తి అని అర్థం. దేవుణ్ణి భక్తి విశ్వాసముతో ఆరాధించి అనుసరించడమే దైవ సేవ లేదా దేవునిని సేవించడం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి సంతానము సమస్తమును దేవుడైన యెహోవా యందు విశ్వాసమును కలిగి భయభక్తులతో ఆయనను సేవించి ఉన్నారు. అందువలన వారిని దైవ సేవలో వాడుకున్నందున వారిని సేవకులుగా దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు పరిచయం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ భక్తిని, విశ్వాసమును దేవుని యందు నీవు కొనసాగించగలిగితే నీవు కూడా దేవుని సేవకుడవు, సేవకురాలవు, దేవుని బిడ్డవు, దైవజనుడివే. ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఆయన నిన్ను, నీ సేవను ఎప్పటికీ మరిచిపోయేవాడు కాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండటి చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని వాక్యములు తెలియచేస్తున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి 4 వచనములలో ఇటలీ అనేటువంటి దేశములో కొర్నేలి అనేటువంటి భక్తుని గురించి కూడా సాక్ష్యమిస్తున్నాడు దేవుడు. ఏమని అంటే, నీ దాన ధర్మములు లేదా నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థకముగా చేరినవి అని అంటాడు. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా నీ భక్తిని, నీ మంచితనమును కొనసాగించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నిత్యము జ్ఞాపకముంచుకుని ఆశీర్వదిస్తాడు. 37వ కీర్తన 25-24 వచనములలో రాజైన దావీదు అంటాడు, నేను చిన్నవాడనయ్యుంటిని, ఇప్పుడు ముసలివాడనయ్యున్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు అని. కాబట్టి భక్తుడైనటువంటి యెహోషువ వలె నేనును, నా ఇంటి వారందరూ కూడా యెహోవాని సేవించదుమని చెప్పిన వాక్య ప్రకారంగా నీవు కూడా అట్టి స్ఫూర్తితో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి గొప్ప భక్తిని, విశ్వాసమును కొనసాగించు. అప్పుడు నీవు అంటావు, కీర్తనల గ్రంథం 115వ కీర్తన 12వ చరణములో,
దేవుడు మమ్మను మరిచిపోలేదు అని. కాబట్టి నీవు దీవించబడి దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరముగా అనేకులకు సాక్ష్యంగా ఉండాలని వాక్య పరిముఖముగా ఈ మాటలు దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. నీవు అనుగ్రహించినటువంటి ఈ ఉదయమును, ఈ దినమును బట్టి కృతజ్ఞతలు. ప్రభువా, మాకంటే గొప్పవారు గతించిపోయారు. దేవా, నీ సన్నిధిని మమ్మల్ని ఇంకనూ జ్ఞాపకం చేసుకుని ఆయుష్ను, ఆరోగ్యమును, ఆశీర్వాదమును కలుగచేశారు. ఈ ఉదయకాలమున నీ మాటలు ఆలకించుట ద్వారా మరింత ధైర్యమును, విశ్వాసమును నీ సన్నిధిని కొనసాగించుటకు అవకాశం పొందుచున్నాం. తండ్రి, మా పరిచర్యలలో, మా పరిపాటలలో మీరు ఎల్లప్పుడూ మాకు కృప చూపండి. నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసపు జీవిత యాత్ర పరిపూర్ణముగా కొనసాగించుటకు మేము బలం పొందుకుంటాం. ప్రభువా, ఈరోజు ఈ వాక్యమును ఆలకిస్తున్న ప్రతి బిడ్డలను పేరు పేరును దీవించి నీ సన్నిధిని నిత్యము జ్ఞాపకం ఉంచుకొని వారి ప్రతి విషయములలోను, వారి కుటుంబ జీవన ఉపాధులలోను, వారు చేయుచున్న సేవలోను నీ ఆశీర్వాదములు వారికి, వారి కుటుంబాలకు మెండుగా దయచేయమని యేసయ్య నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.